ఇక కవితక్క ఎప్పుడైతే మై డియర్ డాడీ అనుకుంటా ఉత్తరం రాసిందో ఎంత రచ్చకు చర్చకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో హైలైట్ టాపిక్ ఏందయ్యా అంటే పార్టీలో దయ్యాలు ఉన్నదన్న ముచ్చట హైలైట్ అయింది. అయితే కవితక్క ఇవాళ జాగృతి అనే ఆఫీసును ఓపెనింగ్ చేసింది. ఇక మరి పార్టీ ఆఫీసు లెక్కనే ఓపెన్ చేసినట్టే కదా, ఆల్మోస్ట్ ఒక ఆఫీస్ కొత్తది ఓపెన్ చేసిందంటే ఇక దీన్ని బట్టి చూస్తే కవితక్క కొత్త కుంపటి పక్కా పెట్టుకోబోతున్నదనే టాకు గట్టిగానే వినబడుతున్నది. మరి ఇంతకు కవితక్క కొత్త పార్టీ పెడుతుందా లేకపోతే బీఆర్ఎస్లోనే ఉంటుందా చూద్దాం పాండ్రి. ఇక గత కొద్ది రోజుల సంది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవితక్క ముచ్చట ఒక కూలికి వచ్చినట్టే కనబడుతున్నదయ్యా. ఎందుకయ్యా అంటే తెలంగాణ జాగృతి అనే కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్నది. ఇక ఈ కొత్త ఆఫీసును కవితక్క ప్రత్యేక పూజలు చేసి ప్రారంభం చేసింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున బాగానే ఆధారపడ్డారు. ఇక తెలంగాణ జాగృతికి కవితక్క కొత్త ఆఫీసును ఓపెనింగ్ చేసిందన్న ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కాకపోతే ఆమె కొత్త ఆఫీస్ తెరిచింది కానీ మరి కొత్త పార్టీ పెడతదా అన్న ఆలోచనలు కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇక కొత్త ఆఫీస్ పెట్టిన తర్వాత కొత్త పార్టీ పెట్టకుంటుంటది అనయ్య అక్క బరాబర్ పెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో అన్నదమ్ములతోని నయనతోని అసలే ఆమెకు జోడాలున్నాయి, పార్టీలో దయ్యాలున్నాయని ఆల్రెడీ చెప్పే కదా, పక్కా పెడుతుంది పార్టీ. ఇంట్లో డౌట్ అనుమానం ఏందని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. అయితే ఇందిరా పార్కు దగ్గర ఉన్నటువంటి పత్తుతో ఉన్న ఆఫీసును బంద్ పెట్టి కవితక్క బంజారాహిల్స్ లో ఆమె ఇంటి దగ్గరలో చుట్టుముట్టనే ఒక ఆఫీసును ఓపెన్ చేసింది. ఇక కొత్త ఆఫీసును ఓపెన్ చేసింది కదా, ఇక మీడియా ముందర కూడా గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చింది. ఇక కవితక్క ఈ మధ్య కాలంలో అయినటువంటి బీఆర్ఎస్ పెద్ద మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ సార్ తోని పార్టీలో ఉసుకుతలేవని, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దెబ్బతిస్తున్నాయని ఒక ఉత్తరం రాసుకుంటూ వచ్చే కదా. ఇక ఈ ఉత్తరం ఎంత రచ్చకు చర్చకు దారి తీసింది, కేసీఆర్ సార్ ఎంత గరానికి వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేటీఆర్ సార్ కూడా మత్తు కోపం మీద ఉన్నాడట. ఇక ప్రత్యేకంగా కేసీఆర్ సార్ తోను కూడా కేటీ రామారావు సార్ పైన, హరీష్ రావు సార్ పైన, సంతోష్ రావుల పైన కూడా గట్టిగానే కంప్లైంట్లు ఇచ్చిందట. ఇక ఇంకోవైపు శిక్షాట్లతోని పరోక్షంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూనే ఉన్నది. ఇక ఇంకోవైపు జిల్లాల పర్యటన అయితే కంటిన్యూ చేస్తున్నది. ఇక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర అవుతున్నదని చెప్పి దీనిని వ్యతిరేకం చేసినందుకే నన్ను దూరం పెడుతున్నారు అనుకుంటా కవితక్క ఆరోపణలు కూడా చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మీద. అసలు పార్టీ కార్యక్రమాల నిర్వహణ చక్కగా లేదు. నాకు తెలిసిన నాయకుడు ఒకడు కేసీఆర్. నేను ఇంకెవరిని కూడా నాయకునిగా అంగీకారం చెప్పనంటే చెప్పను. ఇక ఈ ముచ్చటల్లా కొత్తగా తెలంగాణ జాగృతికి కమిటీలను ప్రకటన చేయడం, సింగరేణి జాగృతి ఏర్పాటు చేసుడు, ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఆల్మోస్ట్ కవితక్క బయటికి పోయినట్టే, కొత్త పార్టీ పెట్టినట్టే అన్న మాటలు కూడా ప్రచారాలు జోరుగా నడుతున్నాయ్యా. ఇక ఏదేమైనా కవితక్క సొంత కుంపడి ఏర్పాటుకైతే పకడ్బందీ ప్రణాళికలను అయితే గట్టిగానే చేస్తున్నది, పబ్లిక్ లకు పోవాలని చూస్తున్నది. ఇక ఏదేమైనా కవితక్క మాత్రం ఈ నెల 4న ఇందిరా పార్కు దగ్గర ధర్నా కూడా చేయబోతున్నదట. ఇక కేసీఆర్ సార్ వచ్చినటువంటి కాళేశ్వరం నోటీసులకు నిరసన చెప్పుకుంటా ఆమె ధర్నా చేయబోతున్నది. ఇక ఈ ముచ్చట్లలోనే ఏ వాళ్ళకి అర్థమైతే లేదు. 9 అంటే పడదంటున్నావు, 9కు మళ్ళా నోటీసులు వస్తే ధర్నా చేస్తా అంటున్నావు, పార్టీలో ఉంటా అంటున్నావు, మళ్ళీ ఇంకొక జాగృతి అనే ఆఫీస్ ఓపెన్ చేసినావు. అసలు కవితక్క మైండ్ సెట్ అనేది ఏం అర్థమైతే లేదు. ఆ గట్టును ఉంటుందా ఈ అసలు ఈ గట్టుకొస్తుందా అన్న ఆలోచనలల్లో డైలమాల పడ్డారట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ సార్ అభిమానులు.